హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కనీస పెన్షన్ పెంపు, వేతన పరిమితి పెంపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు, పార్లమెంటులో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే కేంద్రం నుండి అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తుంది. ఇక పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కోసం ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ లిమిట్ 15,000ను సవరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పరిమితిని 25,000 లేదా 30,000కు పెంచే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వేతన పరిమితి పెరిగితే పెన్షన్ ఫండ్కు జమ అయ్యే సొమ్ము పెరిగి ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితిని 25,000కు పెంచితే సర్వీసు కాలం ఆధారంగా పెన్షన్ ఎలా అయితే ఉండవచ్చు. ఇక 10 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు 3,570 పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే 35 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులకు నెలకు 12,500 వరకు పెన్షన్ పొందే వీలుంటుంది. ఇక ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 4 నెలల సమయం అయితే ఇచ్చింది. ఈ గడువు ముగిసేలోగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. వేతన పరిమితి పెరిగితే చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మాత్రం భారీగా పెరగనుంది. ఇక దీనిపై కేంద్రం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది.